స్వామి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణ రాష్ట్రానికి లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం అందాలన్న అర్చక స్వాముల వారి సంకల్పం ముఖ్యమంత్రి గారు చేయిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎన్నో దశాబ్దాలుగా మన ప్రాంత ప్రజలకు ఆశీస్సులు అందచేస్తున్న మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు ఒక అత్యంత అద్భుతమైన ఆలయంగా రూపొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, వారిది మనోసంకల్పం, ఆశీర్వాదం ఇచ్చింది దైవ సంకల్పం, అర్చక స్వామి చేయిస్తున్నారు మంత్ర సంకల్పం. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఆ తల్లుల ఆశీస్సులతో ప్రధాన ఆలయం వెంకటేశ్వర స్వామివారు, అలాగే ధ్వజస్తంభం ఇలాంటి నిర్మాణాల కోసం అదిగో కంకణ ధారణ జరుగుతున్న పవిత్ర సందర్భం అది. కంకణం అంటే ఒక పనికి పూనుకోవటం, పూనుకున్న పనిని ఒక స్థిర చిత్తంతో విజయవంతం చేయటం. అలా ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ వికాసం కోసం అన్ని రంగాల్లో సమమైన అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి కోసం, ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నమే అదిగో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిష్ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశాయ మంగళం పరమాత్మనే శ్రీ కొడంగల్ నివాసాయ శ్రీనివాస ఔషధ సంవదంత సోమేహ సారాజ్ఞ యస్మై కృణోసి బ్రాహ్మణస్తం రాజ कारयामसि वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वान्यभिदन्तास्ते दाता नर्य प्रजा मे गोपाय अमृताय जीवसे जाता जनिष्यमाणान् अमृते सत्ये गोविंद गो ఏడుకొండలవాడ గోవింద గోవింద. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఆ ఏడుకొండలవాడు కేవలం భారతదేశంలోని భక్తులకే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధమైన, పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి. ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన ధ్రువంత ఇంద్రశాజ్ఞశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువేణ హవిషా శిరస్సును ధరించి అర్చక స్వాముల మంత్రాల మధ్య అదిగో ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పర్వత ఇవా విజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ వృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏమధీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః హిరణ్యపాత్రం మధు పూర్ణం దదాతి
एकथा ब्रह्मणोपहरति एकथैव यजमान आयुस्तेजो दधाति या हि राजेवामवागुमिभेन त्रिष्वेमनप्रसिदिन्द्रूणानोस्तासि विद्यरक्षहस्तपिष्ठैः तव भ्रमास आशया पतन्ति न स्पृशधृषदाशोषुजानः तपोगस्यग्ने जिह्वा पतङ्गानसन्दितो विसृज विश्वगुल्काः प्रतिस्पशो विसृजतोर्निदमो भवापायुर्विशो अस्या अदब्धः यो नो दूरे अभिजगुंसो यो अन्ध्यग्नेमागिष्टे व्यथिरादधर्हीत् उदग्नेदिष्ठ प्रत्यातनश्वन्यमित्रागुम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दशराम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिह बह्वये श्रियम् चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानि सन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतुमान् देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलान्